హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి బిగ్ బిలియన్ డే సేల్ అంటే ఫెస్టివల్ సేల్ అయితే ఫ్లిప్కార్ట్లో స్టార్ట్ కాబోతుంది. సో చాలామంది అక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలని చెప్పి అనుకుంటుంటారు. కొంతమంది టీవీ తీసుకోవాలనుకుంటారు. ఎవరి దగ్గర అయితే పెద్ద హాల్ ఉంటుందో అక్కడ పెద్ద టీవీ తీసుకోవాలనుకుంటారు. సో అలాంటి పెద్ద QLED టీవీని అయితే ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. సో ఈ బిగ్ బిలియన్ డే సేల్స్లో ఇది మీకు QLED టీవీ, అది కూడా 55 ఇంచెస్ తక్కువ ప్రైస్కి అయితే రాబోతుంది. యాక్చువల్గా దీని మీద MRP ప్రైస్ కనుక చూస్తే దగ్గర 70,000 రూపాయల వరకు మీకు MRP ప్రైస్ అయితే ఉంటుంది. బట్ ఒకసారికి మీకు ఈ ఫెస్టివల్ సేల్లో బిగ్ బిలియన్ డే సేల్స్లో అన్ని ఆఫర్లు కలిపి 40,000 రూపాయల్లోనే ఈ టీవీ అయితే రాబోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, ది బిగ్ బిలియన్ డే స్పెషల్ అని చెప్పి అయితే రాస్తుంది. సో ఈ స్పెషల్ సేల్స్లో దీన్ని స్పెషల్గా అయితే లాంచ్ చేయబోతుంది తోషిబా. సో ఈరోజు ఈ గూగుల్ టీవీని మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే తోషిబా అని చెప్పి రాసి ఉంటుంది, గూగుల్ టీవీ అని ఇక్కడ ఉంటుంది, క్వాంటమ్ డాట్ 4K. సో 4K టీవీ, క్వాంటమ్ డాట్ అంటే QLED టీవీ అనమాట. 55 ఇంచెస్, M550 అనేది మోడల్. తర్వాత ఇక్కడ మనం చూసామంటే క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ రెగ్జా ఇంజిన్, ఫుల్ అరై లోకల్ డిమ్మింగ్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఫెయిర్ ఫీల్డ్ వాయిస్ అని చెప్పేసి అయితే బాక్స్ మీద రాసి ఉంటుంది. ఇంకోటి మనం ఇక్కడ గమనించాం అనుకోండి, ఇక డిజైన్డ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాసి ఉంటుంది. అంటే జపాన్లో డిజైన్ చేసినప్పటికీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేశారంట, అంటే అసెంబ్లీ చేసుంటారు. ఇక బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇది అయితే మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మనకి ఏమేమి వస్తున్నాయి అనేది చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేశాక లోపలైతే ఈ విధంగా ప్యాక్ చేశారు. సో ఇది వెయిట్ ఉంది బాక్స్, వాల్ మౌంట్ అనుకుంటా. సో ఇది పక్కన పెడదాం. తర్వాత సో ఇక్కడ మనకి 2 స్టాండ్స్ అయితే ఇచ్చారు. సో టీవీ స్టాండ్స్ ఇవి కూడా చూద్దాం అన్నీ 1 by 1 ఏమున్నాయి అనేది. ఇక్కడ ఒక కవర్ అయితే ఉంది, ఇందులో మనకి టీవీకి సంబంధించిన యాక్సరీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత సో టీవీ ఈ విధంగా ప్యాక్ చేశారు. ఈ టీవీని జాగ్రత్తగా బయటికి తీసేద్దాం. ఓకే, టీవీని అయితే బయట తీసాను. సో ఇది చాలా వెయిట్ అయితే ఉంది, ఇద్దరు అయితే పట్టుకొని బయటికి తీయాల్సిందే. ఇప్పుడు టీవీని కవర్లోనే అయితే బయటికి తీసేద్దాం. ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఇవైతే ఇస్తున్నారనమాట. సో అందులో 2 స్టాండ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 స్టాండ్స్ని మనం టీవీకి అయితే ఫిట్ చేయాలి. తర్వాత ఇది వాల్ మౌంట్ కోసం ఇస్తున్నారు. వాల్ మౌంట్కి సంబంధించి స్క్రూస్ అన్నీ మనకి ఇందులోనే ఉన్నాయన్నమాట. స్క్రూస్ అయితే ఉన్నాయి. ఈ స్క్రూస్ మనం టీవీకి స్టాండ్స్ ఫిట్ చేయడం కోసం యూజ్ చేయాలి. ఒక రిమోట్ అయితే ఉంది, ఇది ట్రెడిషనల్ రిమోటు, స్మార్ట్ రిమోటే, బట్ ఒకసారికి ట్రెడిషనల్ లుక్లో అయితే ఈ రిమోట్ ఇస్తున్నారు. ఒక పవర్ కార్ట్ అయితే ఉంది, 2 AAA బ్యాటరీస్ని అయితే ఇస్తున్నారు. AV2 AUX కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ఒకటి ఉంది. ఇక ఫైనల్గా యూజర్ మాన్యువల్. ఇక మనం ఈ 2 స్టాండ్స్ని టీవీకి అయితే ఫిట్ చేసేద్దాం. స్టాండ్స్ అయితే ఫిట్ చేశాను, లెఫ్ట్కి లెఫ్ట్ అలాగే రైట్కి రైటు. ఇక్కడ బాటమ్ సైడ్ గమనించారంటే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు 2 స్పీకర్ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే సెంటర్లో పవర్ బటన్ అయితే ఇస్తున్నారు. అలాగే ఒక స్విచ్ అయితే ఇచ్చారనమాట. ఈ స్విచ్ వచ్చేసరికి మనకి వాయిస్ అసిస్టెంట్ ఉంది కదా, దీని ఆన్ అండ్ ఆఫ్ కోసం అనుకుంటా. సో ఈ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సెంటర్లో. సో టీవీ సెటప్ అంతా చేసేసాను. సో చూడడానికి ఇక్కడ మీకు టీవీ చిన్న సైజ్ లాగా అనిపించవచ్చు, కానీ సో కొంచెం బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అనమాట. కానీ పెద్ద సైజ్ అయితే మీకు 55 ఇంచెస్ ఈ టీవీ అయితే ఉంటుంది. ఇక టీవీ సాలిడ్గా అయితే బిల్డ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ అండ్ మెటల్ బిల్డ్తో అయితే వస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్ మనకి పవర్ ఇన్పుట్ అయితే ఉంటుంది. సెంటర్లో సబ్ వూఫర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఈ సబ్ వూఫర్ వచ్చేసరికి మనకి 25 వాట్, అది కూడా మీకు బజూకా సబ్ వూఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రైట్ సైడ్కి వచ్చేసరికి మీకు ఇక్కడ పోర్ట్స్ అయితే ఉంటాయి. అందులో ముందుగా ల్యాన్ పోర్ట్ అలాగే ఆప్టికల్ పోర్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 2 USB పోర్ట్లు అలాగే 3 HDMI పోర్ట్లు ఉంటాయి. అందులోనే మీకు ARC పోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఆడియో అండ్ AV పోర్ట్స్ అయితే ఉంటాయి. యాంటీనా పోర్టు ఒకటైతే ఉంటుంది. ఇవి మనకి వీళ్ళు ఇచ్చే పోర్ట్స్.
టీవీ చూస్తే మీకు ఫ్రంట్ సైడ్ బెజల్ లెస్ తో అయితే వస్తుందన్నమాట. మీకు చుట్టూ ఫ్రేమ్ అయితే ఉంటుంది కానీ టీవీ డిస్ప్లే దగ్గర మాత్రం ఎటువంటి ఫ్రేమ్ అయితే ఉండదు. సో చూడడానికి అయితే మాత్రం లుక్ బాగుంటుంది. వీళ్ళు కావాలంటే ఫ్రేమ్ ఇవ్వచ్చు, అక్కడ వచ్చేసరికి మనకి కాకపోతే ఫ్రేమ్ లెస్ అనిపించుకోవడం కోసం వీళ్ళు ఫ్రేమ్ అయితే తీసుకొచ్చినట్టుగా లేరు. ఇక నెక్స్ట్ రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్ వచ్చేసరికి ఇది మీకు స్మార్ట్ రిమోటే, బట్ వచ్చేసరికి ట్రెడిషనల్ రిమోట్ లాగా అయితే తీసుకొచ్చారు. అంటే ఓల్డ్ టీవీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి ఇటువంటి రిమోట్స్ అయితే చూస్తుంటాం, అలాంటి రిమోట్ అయితే ఇచ్చారు. అంటే అన్ని బటన్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. స్మార్ట్ రిమోట్ అనేసరికి ఇన్ని బటన్స్ అవసరం లేదు. కాకపోతే వీళ్ళు శాటిలైట్ టీవీస్ని కూడా దృష్టిలో పెట్టుకొని రూరల్ ఏరియాలో విలేజెస్లో కొంచెం శాటిలైట్ టీవీస్ని ఇంకా వాడుతూ ఉంటారు కదా, సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నెంబర్స్ అన్ని ఫీచర్స్ అన్ని ఇందులోనే తీసుకొచ్చారు, ఆప్షన్స్ అన్ని ఇందులో తీసుకొచ్చారు అనమాట. ఇక టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే ఇది మీకు గూగుల్ టీవీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ఉందేమో అని చూశాను, బట్ అసలు ఏం లేదు. కాకపోతే లేటెస్ట్ గా అంటే 2023 మే నెలలో అనుకుంటా లాస్ట్ అప్డేట్ అయితే వచ్చినట్టుగా చూపిస్తుంది. ఆండ్రాయిడ్ 11 అంటే ఇవి టీవీస్ అందులోనూ, సో మళ్ళీ అప్డేట్స్ వస్తాయో లేదో తెలియదు. ఇంకా ఆండ్రాయిడ్ 11తోనే కంటిన్యూ చేయాలి. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే ఇది మనకి క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో వస్తుంది అనమాట. కలర్స్ కూడా మీకు క్వాంటమ్ డాట్ కలర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే ఈ డిస్ప్లేలో మీకు కలర్ రీమాస్టర్ ప్రో సపోర్ట్ కూడా ఉంది. అంటే ఏదైనా కలర్ ఉందనుకోండి, సో ఆ కలర్ ఎలిసిపోయినట్టుగా ఉన్నా లేకపోతే అక్కడ న్యాచురల్ కలర్ కనిపించకపోయినా సరే దాన్ని వీళ్ళు వైబ్రెంట్ కలర్స్గా చేసి కొంచెం న్యాచురల్ లుక్ని అయితే తీసుకొస్తుంది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా అయితే ఇది వర్క్ చేస్తుంది. ఇక డిస్ప్లే పరంగా చూస్తే మరోటి ఇందులో మనకి డాల్బీ విజన్ అలాగే HDR10 ఈ రెండు సపోర్ట్ కూడా ఉంది. సో కొన్ని టీవీస్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నట్టుగా చూపిస్తారు కానీ సో నిజంగా డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న వీడియోని మనం వాచ్ చేస్తున్నప్పుడు అక్కడ చూపించదు, అక్కడ HDR ఆన్ అవుతుంటుంది, HDR10 అయితే ఆన్ అవుతూ ఉంటుంది. బట్ దీంట్లో అలా కాదు. సో దేనికి అది సపరేట్ అయితే ఉంది. మీరు HDR వీడియోస్ చూస్తున్నప్పుడు HDR కనిపిస్తుంది, అలాగే HDR10 వీడియోస్ని కనుక మీరు వాచ్ చేస్తున్నారు అనుకోండి, సో ఆ టైంలో మీరు పిక్చర్ మోడ్లోకి వెళ్తే అక్కడ మీకు HDR10 ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. అదే కనుక డాల్బీ విజన్ వీడియోస్ని మీరు ఏమో వాచ్ చేస్తున్నారంటే మళ్ళీ మీరు పిక్చర్ మోడ్లోకి వెళ్ళి అక్కడ కనుక చూస్తే డాల్బీ విజన్ మోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఏవి ఫీచర్ లేవనుకోండి, అంటే అటు HDR సపోర్ట్ లేదు, ఇటు డాల్బీ విజన్ సపోర్ట్ లేదంటే అక్కడ మీకు స్టాండర్డ్ మోడ్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక అలాగే సూపర్ కాంట్రాస్ట్ బూస్టర్ కూడా అయితే ఇందులో ఉందన్నమాట. సో డీప్ బ్లాక్ని అయితే చూడడానికి ఉంటుంది, అందువల్ల పిక్చర్ వచ్చేసరికి ఇంకా షార్ప్గా అండ్ క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే డిజిటల్ నాయిస్ రిడక్షన్ కూడా అయితే ఉంది. సో కొన్ని ఓల్డ్ పిక్చర్స్ కానీ లేకపోతే నాయిస్ని ఎక్కువ క్యాప్చర్ చేసే వీడియోస్ ఏవైతే ఉంటాయో ఇది డిజిటల్గా వాటిని నాయిస్ని అయితే రిడక్ట్ చేస్తుంది, తగ్గించి మనకి కొద్దిగా స్మూత్గా ఉండే ఇమేజ్ని అయితే చూపిస్తూ ఉంటుంది వీడియో క్వాలిటీలో వచ్చేసరికి. ఇక అలాగే ఫుల్ అరైవ్ లోకల్ డిమ్మింగ్ ఫీచర్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ ఫీచర్ అంటే, సో ఈ డిస్ప్లేలో ఎక్కడైతే బ్లాక్స్ కావాలో అక్కడ మీకు డిమ్ అయిపోవాలన్నమాట, కంప్లీట్ డిమ్ అయిపోవాలి. అలా డిమ్ అయిపోయినప్పుడే మనకి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గడం వల్ల సో మిగిలిన ఏరియాలో పిక్చర్ అనేది బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే డార్క్ ఏరియా వీలైనంత వరకు డార్క్ అయిపోవాలి, బ్రైట్ ఏరియా వీలైనంత వరకు బ్రైట్ అయిపోవాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇవన్నీ మనకి LED ప్యానల్స్ వచ్చినప్పటికీ OLED ప్యానల్స్ అయితే కాదు, లోపల మనకి ఆ లైటింగ్ ఎఫెక్ట్ అయితే LCD లాగే అయితే ఉంటుంది. అప్పుడు మనకి మొత్తం డిస్ప్లే అంతా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో మనకి వీడియో వాచ్ చేసేటప్పుడు అంత ఎఫెక్టివ్గా అయితే అనిపిస్తుంది. అంటే డార్క్ ఏరియా మొత్తం ఎంత డార్క్ అయితే బ్రైట్ ఏరియా మొత్తం అంత బ్రైట్గా అయితే బాగా కనిపిస్తుంది. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. వైబ్రెంట్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మెయిన్లీ చూసుకుంటే డాల్బీ విజన్ అండ్ HDR10 సపోర్ట్ కూడా ఉంది. క్వాంటమ్ డాట్ కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో చక్కగా మీరు వీడియోస్ని అయితే ఎంజాయ్ చేయగలరు. ఇక మనం ఆడియోలో వీళ్ళకి వెళ్ళిపోతే మనకి ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఒక సబ్ వూఫర్ అయితే ఇస్తారు. సబ్ వూఫర్ వచ్చేసరికి 25 వాట్ బజుకా సబ్ వూఫర్ని అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. వద్దు అనుకుంటే దాన్ని మనం సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక స్టీరియో స్పీకర్స్ రెండు అయితే ఉన్నాయి కదా, సో సబ్ వూఫర్ అండ్ స్టీరియో స్పీకర్స్ టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు 49 వాట్ వరకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఒక చిన్న హాల్లో మీకు ఓకే మేనేజ్ చేసేయగలదు అనమాట. అలా కాకుండా చాలా పెద్ద హాల్ అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ మీరు సౌండ్ బార్ అయితే మెయింటైన్ చేయాలి. ఇక అలాగే ఇందులో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో ఇది కూడా ట్రూ డాల్బీ అట్మాస్ అయితే ఇస్తున్నారు. చాలా వాటిలో చూస్తే డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ని పెట్టి దాన్ని డాల్బీ అట్మాస్ అంటారు. వాటిసరికి ఇందులో అలా కాదు, డైరెక్ట్గా మీరు సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే అందులో మీకు డాల్బీ అట్మాస్ ఆన్ అండ్ ఆఫ్ ఫీచర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వర్చువల్గా కావాలనుకుంటే మీకు డాల్బీ డిజిటల్ ఇవి కూడా అయితే వర్కౌట్ అవుతాయి. అలాగే మీకు 5.1 సపోర్ట్ కూడా చేస్తుంది. మీరు 5.1 ఎంజాయ్ చేయాలనుకుంటే త్రూ ఆర్క్ నుంచి, అంటే HDMI ఆర్క్ ఉంది కదా ARC, సో దాని నుంచి మీరు 5.1 ఛానల్కి అయితే ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే ఆప్టికల్ త్రూ కూడా మీరు 5.1 ఛానల్కి అయితే ఇచ్చుకోవచ్చు. ఇక అలాగే ఇందులో మీకు 3D సరౌండింగ్ అప్ స్కేల్ ఫీచర్ కూడా అయితే
ఉందంటున్నారు. దీనికోసం వీళ్ళు రెగ్జా ఇంజిన్ జిఆర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ రెగ్జా ఇంజిన్ జిఆర్ ఏం చేస్తుందంటే ఇటు ఆడియోలోను వీడియోలోను అప్ స్కేలింగ్ అయితే చేస్తుంది. అంటే లో రెండ్ వీడియోస్ ఏమైనా చూస్తున్నారు అనుకోండి, అక్కడ మీ ఇమేజ్ క్వాలిటీని పిక్చర్ క్వాలిటీని మీకు 4Kకి అప్ స్కేల్ చేసి కొంచెం షార్ప్ ఇమేజ్ అయితే చూపిస్తుంది. సేమ్ అదే టైం మనకి ఏదైనా ఒక స్టీరియో ఎఫెక్ట్ ఉన్న ఆడియో వింటున్నారు అనుకోండి, 360 సరౌండింగ్ అప్ స్కేల్ అయితే చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీకు అది కూడా ఒక డాల్బీ అట్మాస్ లాగా క్రియేట్ చేస్తుంది. బట్ అసలు అది నాకైతే అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. కాకపోతే వీళ్ళు ఆ ఫీచర్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మా తోషిబాలో ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్తున్నారు ఈ టెక్నాలజీని. ఇక అలాగే మనకి బిల్ట్ ఇన్ టీవీలోనే 2 మైక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేర్ ఫీల్డ్ వాయిస్ కంట్రోల్ అయితే మీకు ఇందులో ఉంది. అంటే త్రూ రిమోట్ నుంచి కూడా మనం వాయిస్ కమాండ్ ఇచ్చి ఏదైనా కావాలంటే ఓపెన్ చేయొచ్చు. అలా కాకుండా రిమోట్ లేకపోయినా సరే సో వాయిస్ కమాండ్ ఇచ్చి టీవీకి ఓకే గూగుల్ అనగానే మీకు వాయిస్ కమాండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారుగా వాయిస్ కమాండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం రిమోట్ లేకుండానే అంటే రిమోట్ సహకారం లేకుండానే వాయిస్ కమాండ్ ఇచ్చి కంట్రోల్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఓకే గూగుల్, వాట్ ఈస్ వెదర్ టుడే? Today in Vijayawada, it'll be partly cloudy, with a forecast high of 95 and a low of 76. సో ఈ విధంగా మన దగ్గర రిమోట్ లేకపోయినా సరే టీవీ త్రూ కమాండ్ చేసి ఆపరేట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక మరో ఫీచర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో చాలా వరకు టీవీస్లో ఇదైతే స్కిప్ చేస్తారు. మామూలుగా గూగుల్ క్రోమ్ కాస్ట్ బిల్టిన్ అయితే ఇస్తారు కానీ యాపిల్ ఎయిర్ ప్లే అయితే ఇవ్వరు. సో ఇందులో మీకు యాపిల్ ఎయిర్ ప్లేని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా యాపిల్ ఎయిర్ ప్లే కాదు, డైరెక్ట్గా వీళ్ళు అఫీషియల్ యాపిల్ ఎయిర్ ప్లేని అయితే ఇస్తున్నారనమాట. సో మనం ఇన్పుట్ మెథడ్లోకి వెళ్ళామనుకోండి, సో ఇక్కడ చూసారు కదా యాపిల్ ఎయిర్ ప్లేని అయితే డైరెక్ట్గా ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానివ్వండి, ఐఫోన్ కానివ్వండి, స్క్రీన్ కాస్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారుగా డైరెక్ట్గా స్క్రీన్ కాస్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా వీడియోస్ వాచ్ చేస్తున్నాం అనుకోండి, సో డైరెక్ట్గా మనం త్రూ మొబైల్ నుంచే. నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. మామూలుగా అయితే మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇది పెద్ద ఫీచర్ ఏంటి, అన్ని టీవీలో ఇస్తారు కానీ అన్ని టీవీలో మనకి గూగుల్ క్రోమ్ కాస్ట్ బిల్టిన్ అయితే ఇస్తారు. కాకపోతే మనకి యాపిల్ ఎయిర్ టీవీ అయితే ఎవరు యాపిల్ యూజర్స్కి ఇది బాగా తెలుసు అనమాట. థర్డ్ పార్టీ నుంచి మనం యాపిల్ ఎయిర్ ప్లే అయితే ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చేమో కానీ సో డైరెక్ట్గా ఇవ్వడం అయితే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఇది మనకి 2GB ర్యామ్తో వస్తుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. స్టోరేజ్ మనకి కొంచెం పెంచుంటే బాగుండేది. కాబట్టి అయినప్పటికీ మనకి ఏం ప్రాబ్లం లేదు, మనం మెయిన్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక ఫైనల్ ఇందులో మనకి ఐ కేర్ ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. సో బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో సో దీనివల్ల కళ్ళకి హార్మ్ఫుల్ లైటింగ్ రాకుండా సో వీళ్ళు ఐ కేర్ ప్రొటెక్షన్ కూడా అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని మొబైల్ ఫోన్స్లో కూడా అయితే ఈ ఫీచర్స్ అయితే చూస్తున్నాం. ఇక ఓవరాల్ చెప్పాలంటే టీవీ అయితే బాగుంది, చాలా బాగుంది. తోషిబా అనేది చిన్న కంపెనీ కాదు, పాపులర్ కంపెనీ అని చెప్పొచ్చు. సో అక్కడ నుంచి మనకి ఈ టీవీ అయితే వస్తుంది. అది కూడా QLED టీవీ. కేవలం మనకి ఈ ఇప్పుడు బిగ్ బిలియన్ డే సేల్స్లో అన్ని ఆఫర్లు కలుపుకొని, బ్యాంక్ ఆఫర్లు కలుపుకొని ఇక 40,000 రూపాయలకి ఈ టీవీ వస్తుంది. మామూలుగా చూస్తే ఇప్పుడు దీని ప్రైస్ 43,999 రూపాయలు అయితే ఉంది. సో మీరు బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ అన్ని ఆఫర్స్ కలుపుకొని కనుక ఈ టీవీ పర్చేజ్ చేశారంటే మీకు 40,000 రూపాయలకే వస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు తోషిబా M550 టీవీ అన్బాక్సింగ్ తో పాటు ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.